35 guntas farmland for sale between Srisalem Highway and Bangalore Highway near Siddhapur. Hey guys, this is Sunil Saxena. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న ప్లేస్ వచ్చేసి సిద్ధాపూర్ అనే విలేజ్కి ఆనుకొని ఉన్న ఒక ప్లేస్లో ఉన్నాను. ఈ ప్లేస్లో ఏంటంటే మనకి ఒక 35 గుంటాసు 2 రోడ్స్తో కలిగిన ఒక ప్లాట్ సేల్కి వచ్చింది ఇప్పుడు. సో ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా బ్లాక్ టాప్ రోడ్ ఇది. సో ఈ బ్లాక్ టాప్ రోడ్డు ఇది కంప్లీట్గా బస్ రోడ్ ఇది. సో ఈ బస్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ఈ ప్లాట్ ఇప్పుడు సేల్కి వచ్చింది. సో ఇదేంటంటే మనకి ఈ రోడ్ ఫేసింగ్ వచ్చేసి బ్లాక్ టాప్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇది మార్నింగ్, ఇది ఈస్ట్, ఇవి ఇటు సైడ్ ఉంది. అండ్ దీంతో పాటు మనకి సౌత్ సైడ్ కూడా ఇంకొక 30 feet రోడ్ ఉంది, ఇక్కడ ఇంటర్నల్ రోడ్ ఇది. సో ఈ రెండిటికి ఈ కార్నర్ ప్లాట్ అనమాట ఇది. సో దీంట్లో మనకి రోడ్ ఫేసింగ్ ఒక మంచి ఇది ఉంది. సో మనకి మంచి డెప్త్ ఉంది కాబట్టి దీంతో మనకి ఒక మంచి కమర్షియల్ కూడా ఇందులో మనం చేయొచ్చు. ఇదంతా కూడా కంప్లీట్గా రెడ్ సాయిల్. ఒకసారి చుట్టుపక్కల చూసుకుంటే మనకి మంచి వరి చేను పండుతుంది. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా తోటలు ఉన్నాయి. అండ్ తోటలతో పాటు ఇక్కడ ఫామ్ హౌసెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఫార్మ్స్ హౌసెసే కాకుండా ఈ ఆపోజిట్లో చూసుకుంటే ఈ లోపలికి వెళ్తే చాలా డిఫరెంట్ ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి వేరే వెంచర్స్ కూడా వేసేసి ఉన్నాయి అన్నమాట. సో ఈ ఆపోజిట్లో ఉన్నది ఇదంతా కూడా ఒక వెంచరు. అండ్ దీని నుంచి అంటే ఈ లొకేషన్ నుంచి చూసుకుంటే మనకి చాలా ప్లేసెస్ అన్నీ కూడా చాలా నియర్ బై వస్తాయి. అండ్ దీన్ని మనం కమర్షియల్గా చేసుకోవచ్చు, లేదంటే ఒక ఫామ్ హౌస్గా చేసుకోవచ్చు, ఒక కన్వర్ట్ చేసుకొని ఏదైనా కమర్షియల్ యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మంచి హైవేకి ఉంది. అండ్ దీంతో మనకి ఎట్లా చూసుకోవచ్చు అంటే ఇప్పుడు పెద్ద గోల్కొండ హైవే ఎగ్జిట్ అయ్యామనుకోండి. సో పెద్ద గోల్కొండ హైవే ఎగ్జిట్ నుంచి హైవే కాదు, అది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి పర్ఫెక్ట్గా 19 kilometers వస్తుంది అనమాట. లేదు ఇటు శ్రీశైలం హైవే నుంచి చూసుకుంటేనేమో మనకు ఒక టోటల్గా 17 kilometers అట్లా వస్తుంది శ్రీశైలం హైవే నుంచి. అండ్ లేదు మనకి ఇటు సైడ్ నుంచి చూసుకుంటే ఇది ఒక బెంగళూరు హైవే ఒక 11 kilometers వస్తుంది, అంటే కొత్తూరు దగ్గర లెఫ్ట్ తీసుకుంటే. సో కాబట్టి అన్ని హైవేస్కి అన్ని ప్లేసెస్కి వెరీ నియర్ బై ఉంటుంది. అండ్ మంచి ప్రాపర్టీ, ఒక కార్నర్ బిట్ కాబట్టి దీంట్లో ఏదైనా కమర్షియల్ చేసుకోవచ్చు. నేను అన్నట్లుగా రెసిడెన్షియల్ కూడా చేసుకోవచ్చు. అంటే కోర్స్ లేఅవుట్ అంటే చాలా చిన్నది అయిపోతుంది, లేఅవుట్ చేయలేం కాబట్టి 30 గుంటాసే కాబట్టి 35 గుంటాసే కాబట్టి సో దీన్ని ఇంకేదన్నా ఫామ్ హౌస్ లాగా అట్లా కట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆపోజిట్లో చూసుకుంటే ఇది కూడా రోడ్ ఫేసింగ్లో ఇక్కడ కూడా ఇంకొక ఫామ్ హౌస్ ఉంది. సో ఇట్లా ఈ రోడ్ ఫేసింగ్లో ఉన్న టెంటేటివ్గా ఫామ్ హౌస్ కట్టుకొని మళ్ళీ తర్వాత రేపొద్దున ఇంకేదన్నా మంచి యాక్టివిటీ కూడా చేసుకోవచ్చు ఇందులో. ఒకసారి నేను ఏం చేస్తానంటే ఒక డ్రోన్ వ్యూ తీసుకొని 365 degrees వ్యూ చూపిస్తాను. చుట్టుపక్కల లొకేషన్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు కనిపిస్తున్నది ఇది రోడ్ ఇది. సో రోడ్లో మనం ఇప్పుడు మన సైడు టర్న్ చేస్తే మనకి ఇది ఒక రోడ్ ఇది, అంటే ఇంటర్నల్ రోడ్ ఇది. ఈ వైట్ కలర్లో కనిపిస్తున్నది మట్టి రోడ్ ఇది, సౌత్ ఫేసింగ్ రోడ్ ఇది. అండ్ ఇప్పుడు చూసేది మన ప్లాట్ అనమాట. సో మన ప్లాట్ కూడా మనం చూస్తే ఒకసారి క్లియర్గా చూస్తే మనకి టోటల్గా ఒక మంచి బాక్సీ షేప్లో ఉంది మన ల్యాండ్ అంతా కూడా. ఒకసారి నేను ల్యాండ్కి నియర్ బై తీసుకొచ్చి కూడా చూపిస్తాను. సో ఇదంతా కూడా మన ల్యాండ్ ఇది, కంప్లీట్గా రెడ్ సాయిల్ ఇది. సో కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు ఏమీ పండించలేదు కాబట్టి నేను ఇంకా దీంట్లో చెట్లు అవన్నీ చూపించడానికి ఏమీ లేదు కాబట్టి క్లియర్గా జస్ట్ ల్యాండ్ ఒకటే చూపిస్తున్నాను. సో ఇది ల్యాండ్ అనమాట. సో మన ల్యాండ్కి ఏముంటే కరెక్ట్గా ఆల్ సైడ్స్ పర్ఫెక్ట్గా స్క్వేర్ షేప్లో ఉన్న లైన్ అనమాట, ఒక లైన్ గీసినట్లే ఉంది మనకి ఆల్ సైడ్స్ చూస్తే. సో మనకి ఇది నార్త్ సైడ్ ఇది. సో నార్త్ సైడ్ కూడా స్ట్రైట్గా ఉంది, ఇట్లా స్కేల్ పెట్టి గీసినట్లు స్ట్రైట్గా ఉంది. అండ్ మళ్ళీ ఈస్ట్ సైడ్ చూసుకుంటే ఇది ఫ్రంట్ రోడ్ ఇది. సో ఫ్రంట్ రోడ్ కూడా అంతే స్ట్రైట్గా ఉంది. అండ్ ఇక్కడికి మనకి అన్ని బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను ఇంతకుముందు ఇక్కడికి వచ్చి ఈ కెమెరా ఇవన్నీ సెట్ చేసుకునేసరికి నేను దాదాపుగా 3 buses చూశాను. సో ఇప్పుడు ఇది మళ్ళీ అగైన్ సౌత్ సైడ్ ఇది. సో ఈ సౌత్ సైడ్ కూడా అంతే స్ట్రైట్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్
కొన్ని ఫామ్ హౌసెస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ వెస్ట్ సైడ్. ఈవెన్ వెస్ట్ సైడ్ కూడా సేమ్ అంతే క్లియర్‌గా ఉన్నాయన్నమాట. ఒకసారి మనం కొంచెం హైట్‌కెళ్ళి నియర్ బై ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయో చూద్దాం. ఇదంతా కూడా నార్త్ సైడ్ ఇది. సారీ, వెస్ట్ సైడ్ ఇది. అండ్ ఇంకొక టువర్డ్స్ నార్త్ సైడ్ చూస్తే ఇది సిద్ధాపూర్ విలేజ్ ఇది. సిద్ధాపూర్ విలేజ్. సో ఒక్కసారి నేను సిద్ధాపూర్ విలేజ్‌ని కొంచెము జూమ్ చేస్తాను. సో ఇది సిద్ధాపూర్ విలేజ్. సో సిద్ధాపూర్ విలేజ్ ఏంటంటే మనకి జస్ట్ ఒక 1½ కిలోమీటరే ఉందన్నమాట ఈ ప్రాపర్టీ నుంచి. చాలా జస్ట్ నియర్ బై అంతే. ఈ 1½ కిలోమీటర్ డిస్టెన్స్ ఇది. ఇప్పుడు నేను జూమ్ చేసిన ప్లేస్ చూసుకుంటే. సో ఇదంతా కూడా సిద్ధాపూర్ విలేజ్. సో అండ్ మళ్ళీ ఒకసారి టువర్డ్స్ నేను ఈస్ట్ సైడ్, ఇది ఈస్ట్ సైడు. రైట్. సో ఇది ఈస్ట్ సైడ్. సో ఈస్ట్ సైడ్ కూడా మనకి డిఫరెంట్ ఇట్లా ఫామ్ ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయి. రైట్. ఇప్పుడు కరెక్ట్‌గా ఈస్ట్ సైడు చూసుకుంటే ఇక్కడ కూడా చాలా ఫామ్ హౌసెస్ అవి ఉన్నాయన్నమాట. నేను అంటే రాగానే చెక్ చేశాను ఇక్కడ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయని. ఆల్ సైడ్స్ అంతా కూడా ఫామ్ హౌసెస్. ఇక్కడ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో పౌల్ట్రీ ఫార్మ్ కూడా ఉంది. సో అది కూడా ఒక ఆప్షన్. అంటే రోడ్డు పైన ఉంది మనది కాబట్టి ఎనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ మనం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ పౌల్ట్రీ ఫామ్ ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ రోడ్డుకే ఉన్నది ఇదొక ఎక్స్క్యూజ్ మీ, ఇదొక ఫామ్ హౌస్ కూడా. ఇక్కడ రోడ్డు పైన రోడ్డుకి ఆనుకొని ఉంది. పక్కన ఇది అది యాక్చువల్గా మన డయాగ్నల్ ఆపోజిట్ ఫామ్ హౌస్ అది. అట్లా ఈ రోడ్లో చాలా ఫామ్ హౌసెస్, ఫామ్ ల్యాండ్స్ అండ్ ఈవెన్ చుట్టుపక్కల అంతా కూడా ఈ ఏరియా అంతా కూడా రెడ్ సాయిలే ఉంది ఎక్కువ మట్టుకంతా కూడా. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న విలేజ్ కనిపిస్తుంది. ఇంటర్నల్గా లోపల ఒక చిన్న విలేజ్ కూడా ఉంది. ఇది ఒక చిన్న విలేజ్. కంటిన్యూస్గా బస్సెస్ వస్తూనే ఉన్నాయి. సేమ్ రూట్లో ఇదే హైవేకి, ఇదే రోడ్డుకి సేమ్ ఇలానే ఒక ఫామ్ హౌస్ ఒకరు కట్టుకున్నారు. జస్ట్ ఫర్ ఐడియా కోసం అని చెప్పి నేను చూస్తున్నాను. అంటే మన ప్రాపర్టీ నుంచి ఒక 1½ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందన్నమాట వీళ్ళ ఫామ్ హౌస్. జస్ట్ ఫర్ ఐడియా కోసం చూపిస్తున్నాను నేను ఇది. వీళ్ళు ఇలా ఒక గేట్ పెట్టుకొని ఫామ్ కట్టుకున్నారనమాట. చూడటానికి చాలా బాగుంది. సేమ్ ఇట్లనే రోడ్డు పైన మంచి నీట్గా కట్టుకున్నారు. సో మనది కూడా ఒక ఐడియా అనమాట. ఇట్లా కావాలంటే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది సేమ్ ఇదే రోడ్కి. సో ఆప్షన్ అనమాట. ఒకవేళ స్కూల్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా లెస్ దెన్ 35 గుంటాసే ఉంది. సో ఈ రోడ్లో అంటే నేను సిద్ధాపూర్ దాటి మళ్ళీ బ్యాక్ రిటర్న్లో ఉన్నాను ఇప్పుడు. సో ఇదే రూట్కి ఇట్లా స్కూల్ కూడా ఉంది. అంటే ఇట్లా స్కూల్ కూడా పెట్టే ఆప్షన్ ఉందని చెప్తున్నాను. నేను ఇప్పుడున్న లొకేషన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ డిస్టెన్స్లు కొన్ని చూపిస్తాను. సో ఫస్ట్ పెద్దగోల్కొండ చూపిస్తాను. సో దట్ మనకి ఈజీ యాక్సెస్ అనమాట. సో పెద్దగోల్కొండ వచ్చేసి మనకి లొకేషన్ నుంచి కరెక్ట్గా 18 కిలోమీటర్స్ అవుతుంది. ఇది పెద్దగోల్కొండ డిస్టెన్స్ మనకి ఇక్కడ నుంచి. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా ఒకసారి చూపించేస్తాను. సో ఎయిర్పోర్ట్ మనకి ఈ ప్లేస్ నుంచి 29 కిలోమీటర్స్ ఇప్పుడు చూపిస్తుంది. సో 29 కిలోమీటర్స్ అంటే యాక్చువల్గా ఇది కొంచెం ఇట్లా రౌండ్గా చేసి చూపిస్తుంది. సో మేబీ ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. నేనంటే ఎయిర్పోర్ట్ కొట్టగానే అట్లా చూపించింది అనమాట. ఆ తర్వాత మనకి ఇక్కడ నుంచి కందుకూరు కూడా ఒకసారి నేను చూపిస్తాను. సో కందుకూరు ఇక్కడ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే ఒక 19 కిలోమీటర్స్ చూపిస్తుంది. బట్ కందుకూరు కాకుండా మనకి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి శ్రీశైలం హైవే లాగా చూసుకుంటేనేమో 17 కిలోమీటర్సే వస్తుంది. ఎందుకంటే ఇది కందుకూరు హైవేకి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళి లోపలికి చాలా దూరం చూపిస్తుంది. సో హైవే శ్రీశైలం హైవే చూసుకుంటే మనకి జస్ట్ 17 కిలోమీటర్సే వస్తుంది. ఆ తర్వాత కొత్తూరు కూడా ఇక్కడ నుంచి చూద్దాము. ఎందుకంటే కొత్తూరు అనేది మన బెంగళూరు హైవే కాబట్టి. సో కొత్తూరు ఇక్కడ నుంచి 16 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇది కొత్తూరు డిస్టెన్స్ ఇది. సో ఇవి కొన్ని మెయిన్ ఇంపార్టెంట్
డిస్టెన్స్లు. అట్ ద సేమ్ టైము మీరు ఈ క్యాలిక్యులేషన్ని బట్టి అంటే 19 కిలోమీటర్స్ ఒకసారి ఔటర్ రింగ్ రోడ్ దిగిన తర్వాత చూసుకుంటే 19 కిలోమీటర్స్ అవుతుంది మన ప్రాపర్టీకి. సో మీరు ఒకవేళ ఏదైనా ఔటర్ రింగ్ రోడ్ నుంచి వస్తుంటే మీరు వచ్చే ప్లేస్ నుంచి 19 కిలోమీటర్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సిద్ధాపూర్ కానీ అన్నీ చాలా ఈజీగా కనెక్టింగ్లో ఉన్నాయి కాబట్టి మనం ఎనీ ప్రాపర్టీ ఇక్కడ ఏదో ఒక మంచి ఫామ్ హౌస్ కానీ అండ్ పెట్రోల్ బంప్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ, లేదంటే ఏదైనా కమర్షియల్ యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. మనం దీన్ని కమర్షియల్గా కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. సో హెచ్ఎస్ ప్రాపర్టీస్ తరపు నుంచి ఇంకా చాలా మంచి ప్రాపర్టీస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. అండ్ పెద్ద ప్రాపర్టీస్ చిన్నవి నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఊటీ, కూర్గు ఇలా చాలా ప్లేసెస్లో ఆల్రెడీ మన ఛానల్లో ప్లే అవుతున్నాయి. ఎందుకంటే మనం ఎంటైర్ కంట్రీ వైడ్ అంతా కూడా చేస్తున్నాం. అండ్ సౌత్ ఇండియా ఇప్పుడు ప్రస్తుతానికి చాలా ప్రాపర్టీస్ చేశాము. అండ్ మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంది సేల్ కన్నా మీరు నాకు ఇన్ఫామ్ చేయొచ్చు. లేదు మీకు ఏదైనా పర్టికులర్ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించి ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే లొకేషన్తో సహా పంపించేస్తాను. మీరు డైరెక్ట్గా వచ్చేసేయచ్చు. అండ్ ఈ లొకేషన్కి రావాలంటే వెరీ సింపుల్, డైరెక్ట్ ఆర్టీసీ బస్లో కూడా రావచ్చు ఇక్కడికి, అంత ఈజీ కనెక్ట్ ఉంటుంది అనమాట. సో ఈ లొకేషన్కి నేను పంపించడమే కాకుండా మీకు దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో ఇటువంటి ఇంకా మంచి ప్రాపర్టీస్ కోసం హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.